ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. హల్లెలూయా. మన యేసు స్వామికి జై, రాజుల రాజుకి జై, ప్రభుల ప్రభుకి జై, బోలేష్ మహారాజుకి జై, ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. స్తోత్రం 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 స్తోత్రం. అందరు రెండు చేతులెత్తి ప్రేమ దేవులారా, దేవుని సంగమా, మరి కుటుంబాలారా, మీరందరూ క్రీస్తును అంగీకరించి మరి క్రీస్తు కుటుంబాలుగా, ప్రభు కుటుంబాలుగా పిలువబడుతున్న దేవులారా, మీరందరూ రెండు చేతులెత్తి మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తును మనసార నిండు మనసుతో మరి ఉదయకాల సమయంలో రెండు చేతులెత్తి స్తుతిద్దామా? స్తుతి 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 చెప్పాలి చెప్పాలి. స్తుతి 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 స్తుతి. మరి చక్కటి నిద్రను దయచేసి సుఖవంతమైన మంచి ప్రశాంతకరమైన ఆ విశ్రాంతిని అనుగ్రహించి నూతన దినంలోనికి ప్రవేశపెట్టి ఉదయకాల సమయంలో ప్రభు తన కృపతో మనలను నింపునట్లుగా కృతజ్ఞత భావంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. పిలువదేంలారా, చివరిలో మరి వాక్యం ఉంటుంది. వాక్యము పూర్తిగా వినండి, వాక్యం కూడా వినండి. మొదటిగా అరుణోదయ స్తోత్ర ప్రార్థన కాబట్టి స్తోత్రాలు ఉంటాయి, స్తోత్రాలు అల్పన ఉంటాయి. మరి మీరు శ్రద్ధగా మరి ఆలకిస్తూ మాతో పాటు మీరు కూడా మరి ప్రభుని స్తుతించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను, వెనుదిరిగి చూడక పోరాడుటకు. అపురూప దర్శనమే బలపరచుచున్నది నన్ను, వెనుదిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే. ఆశ్చర్యకరమైన నీ కృప పొంది కడవరకు నీ కాడిని మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించే నీ ప్రేమ తలచి అరురైన రాగాలనే స్వరపరచి ఆనందగానాలే చప్పట్లు కొడుతూ నే పాడ. అందరూ నాతో పాటు యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా, నీ దివ్య సన్నిధి చాలునయ్యా. మనసారా రెండు చేతులు ఎత్తి పరిశుద్ధుడైన యేసుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సజీవ లెక్కల్లో మనలను చేర్చి మరి ఈ రోజంతా దేవుడు తన చిత్త ప్రకారముగా మరి ప్రభు యొక్క అడుగుజాడల్లో మనము నడుచున్నట్లుగా, ప్రభువే మనల్ని మరి నడిపించున్నట్లుగా నిండు మనస్సుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ రోజంతటి కావలసిన కృపను, ఉదయకాల కృపను దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి మన హృదయాలను కృపలతో నిండి పొంగి పొరున్నట్టుగా దేవుడు నింపునట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఉన్నారండి. ఈరోజు సోమవారం నూతన వారం కాబట్టి ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు 10th క్లాస్ పిల్లలకు ఆల్రెడీ మరి ఆరంభమయ్యాయి.
ఇంటర్మీడియట్ మరి కొందరు పూర్తయి మరి కొన్ని ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణ, ఆంధ్రాలో. మరి పిల్లల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన పిల్లలందరూ కూడా ప్రజ్ఞ వివేకములు కలిగి, ప్రజ్ఞ వివేకములు గల ఆత్మతో నింపబడి ఎగ్జామ్స్ రాసి వారందరూ మరి మంచి మార్కులతో దీవింపబడినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణము, అలాగే మరి ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న వారి కొరకు, వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు, మరి చాలామంది ఇతర ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు మరి జీవనోపాధి కొరకు, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మంచి లాభాలు వారికి, మరి వారి కష్టార్జితం దేవుడు ఆశీర్వదించినట్లు, వారి కష్టార్జితం వారే అనుభవించినట్లుగా మరి నిండు మనసుతో వ్యాపారాలు కూడా అధిక లాభాలతో దేవుడు దీవించి క్షేమకరమైన ప్రయాణాలు, సుఖవంతమైన ప్రయాణాలు దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే దైవ సేవకుల కొరకు ప్రార్థన చేద్దామండి. దైవ సేవకులందరి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి పిల్లల కొరకు, అలాగే పరిచర్య కొరకు, అందును బట్టి నిండు మనసుతో దేవుడు పరిచర్య కుటుంబాలను దేవుడు ఆశ్రయించినట్లుగా, దైవ సేవకుల కుటుంబాన్ని పరిచయం ఆశ్రయించినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను దేవుడు దీవించను. ఇలాంటి కొత్త సంవత్సరాలు అనేకముగా దేవుడు వారికి అనుగ్రహించి ఎప్పుడు వారు సంతోషంగా ఆనందంగా ఉండినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే కొందరు అనారోగ్యంగా ఉన్నారు. దేవుడు వారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి, మరి అప్పుల బాధలతో బాధపడుతున్న వారికి దేవుడు విడుదల దయచేసి వారిని మరి ప్రశాంతంగా వాళ్ళు ఉండునట్లుగా, అలాగే మరి ఆరోగ్యాలు ప్రసాదించినట్లుగా నిండు మనస్సుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్య జరిగిస్తున్నట్టు సేవకులను మా కొరకు, మరి ఈ పరిచర్యలో సహకరిస్తున్న పరిచారకుల కొరకు, ఈ పరిచర్య అభివృద్ధి కొరకు, ఇది అపోస్తుల మందిరము, అపోస్తుల బోధలో మరి కట్టబడుతున్న ఈ మందిరము మరి సంఘ పెద్దలతో, పరిచారకులతో, మరి సేవకులతో మరి ఈ పరిచర్య ఎంతో కూడా దీవిపడినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు తెలియజేస్తూ, ప్రేమటి వారలారా, మరి దేవుని వాక్యం విందాం. వాక్యం విన్న తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. మీరు పూర్తిగా వినండి. పరిశుద్ధ గ్రంథములో నుండి, బైబిల్ నుండి 140వ కీర్తన అండి. 140, Psalm 140, 6th one, 6వ చరణం నుంచి చదువుతాను. అయినను నేను యెహోవాతో ఇలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు భక్తుడు రాస్తూ, ప్రియమైన దేవుళ్ళారు, ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు కదా. దావీదు కీర్తన 140, దావీదు కీర్తన 140, 6వ చరణం. నీవే యెహోవా, నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవి, నీవే నా దేవుడవు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవా, నా ప్రభువా అని అంటున్నాడు తోమా కదా. మై లార్డ్, మై మాస్టర్, మై లార్డ్ అని అంటున్నాడు తోమా యేసయ్య గాయాలను చూసి. ఏమని వింటున్నారా? యెహోవా నా దేవుడవు నీవే. మనకి ఇంకొక మార్గం లేదు.
మనకంటూ ఇంకొక మార్గము, ఇంకొక త్రోవ లేదండి దేవుళ్ళారా. మనకు దిక్కులు లేవు, మనకు ఒకటే దిక్కు, అది యేసు క్రీస్తు, మనం ఆరాధించే ఆ దేవుడు. మనకు ఒకటే మార్గం ఉంది. అందుకే దావీదు భక్తుడికి ఒకటే మార్గం ఏంటి? యెహోవాను బ్రతిమలాడుకొనుట. ఎవరు ఆ యెహోవా అనంటే, నా దేవుడవు, నా దేవుడవయ్యా, నా ప్రభువుడవు. నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు చెప్తే ఎవరు వింటారు? ఎవరితో చెప్తే నా సమస్యలు వింటారు? తీరిగ్గా ఎవరు వింటారు? సావధానంగా ఎవరు వింటారు? తాళిమితో ఎవరు వింటారు? ఎవరు వినరా ఈ లోకంలో? నాకు వేరే మార్గాలు లేవు. నాకు మార్గం ఒకే మార్గము. ఆ మార్గము నీవై ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రేమ దేవులారా, మన దిక్కు, మన దిశ, మన దిక్కు దిన్ను ఎవరండి? మనం ఆరాధించే మన ప్రభువే. ఏ సమస్య అయినా ఆ ప్రభుతో చెప్పుకుంటే మన విజ్ఞాపనలన్నీ ఆలకిస్తాడు. వేరే దిక్కులు లేవు. లోకంలో ఉన్న వారికి ఉన్నాయేమో కానీ మనకు మాత్రం ఒకటే దిక్కు, అది యేసుక్రీస్తు. ఉదయకాల సమయంలో ప్రేమటి వారలారా, మన దిక్కై ఉన్న, మనకు ఒకటే ఉన్న ఆ మార్గమైన యేసుక్రీస్తు పాదాల మీద పడదాం. ఆయన మనందరినీ కనికరిస్తాడు. దేవుడు మిమ్మల్ని కృపతో నింపునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలైనా మరి ఈ వాక్యం విన్న ప్రియులను జ్ఞాపం చేసుకోండి, మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. అయ్యా, మాకు దిక్కు ఒక్కటే, మాకు ఒకటే దిక్కు ఉంది, దిక్కులు లేవు ప్రభు. దిక్కు ఒకటే, అది మీరు. నాయన నీకు స్తోత్రములు. హల్లెలూయా. యెహోవా నా దేవా, నా దేవుడవు నీవే అంటున్నాడు భక్తుడైన దావీదు. నా దేవుడవు, మా దేవుడవు నీవే తండ్రి. మా సమస్యలు, మా కష్టాలు, సాధక బాధలు ఎవరితో చెప్పుకోగలము తండ్రి? మాకు దిక్కులు లేవు, ఎవరితో మేము చెప్పుకోలేము. మీతో మాత్రం మా దిక్కు ఒకటే, మాకు ఒకటైన దిక్కు ఒకటే, అది మీరై ఉన్న. మీతో మేము చెప్పుకొని మా హృదయ భారాలన్నీ తేలిక చేసుకున్నట్లు కృప చూపమని, ఈరోజంతా నీ కృపను దయచేయమని యేసు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఈ రోజంతా మీ అందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.